భటూరే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను 1 కిలో వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను. అందులోకి కొత్తిమీర, కొద్దిగా బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ ఎందుకంటే అండి ఇది పొంగిన తర్వాత అణిగిపోకుండా ఉండటానికి. తగినంత ఉప్పు, ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ ఎందుకంటే భటూరే బాగా క్రిస్పీగా రావడానికండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండిని చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి. కానీ పిండి అయితే కొద్దిగా గట్టిగా ఉండాలండి. ఎందుకంటే పిండి కొంచెం లూజ్గా ఉందంటే పూరి మనం చేసినప్పుడు ఆయిలీగా ఉంటుంది. ఇలా గట్టిగా ఉంటే పూరికి ఆయిల్ పట్టుకోదండి. దీన్ని చూడండి ఫ్రెండ్స్, చపాతీ పిండిలాగా ఇలా మిశ్రమాన్ని గట్టిగా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకున్న వల్ల ఆయిల్ పూరికి ఎక్కువగా పట్టుకోదు. అందుకని నేను పిండిని గట్టిగా మిక్స్ చేసుకున్నాను. దీన్ని ఒక అర్ధగంట సేపు ఇలాగే ఉండనిద్దాం. బాగా నానిందండి, సాఫ్ట్గా ఉందండి. దీన్ని చిన్న ఉంటలుగా చేసుకుందాం. ఇలా చిన్న ఉంటలుగా చేసుకుందామండి. ఎక్కువ మందమద్దు, ఎక్కువ పలచొద్దండి. ఈ మాత్రం ఉంటే చాలా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా పొంగిందో. ఆయిల్ని ఎక్కువ హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి. వేడైన తర్వాత కొంచెం లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, భటూరే ఎంత బాగా పొంగాయో. దీన్ని చోలే కర్రీతో సర్వ్ చేసుకుందాం. తినండి, ఆరోగ్యంగా ఉండండి.